ఆ పీరియాడిక్ టేబుల్ ఫ్రెండ్స్. దీనిలో మనకి 118 ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఈ 118 ఎలిమెంట్స్ని 94 న్యాచురల్గా అలాగే 24 ఆర్టిఫిషియల్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్. ఈ 94 ఎలిమెంట్స్ని న్యాచురల్ అని ఎందుకన్నామంటే ఈ 94 ఎలిమెంట్స్ మనకి న్యాచురల్గా మన నేచర్లో దొరుకుతాయి ఫ్రెండ్స్. ఇంకా మిగిలిన 24 ఎలిమెంట్స్ని సైంటిస్ట్ ల్యాబ్స్లో తయారు చేస్తారు ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ పీరియాడిక్ టేబుల్ గురించి డిస్కస్ చేసుకుంటే ఈ పీరియాడిక్ టేబుల్ని 2 గ్రూప్స్గా డివైడ్ చేశారు ఫ్రెండ్స్. అదే 2 టైప్స్ అదే గ్రూప్స్ అండ్ పీరియడ్స్. ఫస్ట్ మనం గ్రూప్స్ గురించి డిస్కస్ చేద్దాం. గ్రూప్స్ అనేది వర్టికల్ కాలమ్స్ని మనం గ్రూప్స్ అంటాము. అండ్ నెక్స్ట్ ఈ గ్రూప్స్ అనేది మళ్ళీ 2 టైప్స్గా డివైడ్ చేశాం ఫ్రెండ్స్. అదే ఏ గ్రూప్స్ అండ్ బి గ్రూప్స్. ఏ గ్రూప్స్ అనేవి 8 ఉంటాయి ఫ్రెండ్స్. బి గ్రూప్స్ 10 ఉంటాయి ఫ్రెండ్స్. మనం మామూలుగా నేర్చుకునేది ఏ గ్రూప్స్లో ఉండే ఎలిమెంట్స్ ఫ్రెండ్స్. మనకి ఏ గ్రూప్స్లో ఉండే ఎలిమెంట్స్నే మనం కెమిస్ట్రీలో వాడేది. ఈ బి గ్రూప్ ఎలిమెంట్స్ని ఎప్పుడు వాడతారంటే మనకి హైయర్ క్లాసెస్కి వెళ్ళేసరికి మనకి వీటి అవసరం వస్తుంది. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్ నేమ్స్ని మనం డిస్కస్ చేద్దాం. ఫస్ట్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్కి ఒక పేరు ఉంది, అదే ఆల్కలీ మెటల్స్. సెకండ్ ఏ గ్రూప్కి ఆల్కలీ ఎర్త్ మెటల్స్. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫస్ట్ ఏకి ఆల్కలీ మెటల్స్, సెకండ్ ఏ గ్రూప్కి ఆల్కలీ ఎర్త్ మెటల్స్. నెక్స్ట్ మీరు థర్డ్ ఏ గ్రూప్కి వెళ్తే దాన్ని బోరాన్ ఫ్యామిలీ అని పిలుస్తారు. నెక్స్ట్ ఫోర్త్ ఏ గ్రూప్కి వెళ్తే కార్బన్ ఫ్యామిలీ. ఫిఫ్త్ ఏ గ్రూప్కి వచ్చేసరికి నైట్రోజన్ ఫ్యామిలీ అని పిలవచ్చు, లేదంటే పెట్రోలియం అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ సిక్స్త్ ఏ గ్రూప్కి వచ్చేసరికి ఆక్సిజన్ ఫ్యామిలీ అని పిలవచ్చు, లేదంటే చార్కోలియం అని కూడా పిలవచ్చు. నెక్స్ట్ మీరు సెవెంత్ ఏ గ్రూప్కి వచ్చేసరికి వీటిని హాలోజన్స్ అని పిలవచ్చు, ఎందుకంటే ఈ సెవెంత్ ఏ గ్రూప్లో ఉండే ఎలిమెంట్స్ అన్ని హైడ్రోజన్తో రియాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. నెక్స్ట్ మీరు ఎయిత్ ఏ గ్రూప్కి వచ్చేసరికి నోబెల్ గ్యాసెస్ అని పిలవచ్చు, ఇనాట్ గ్యాసెస్ అని పిలవచ్చు, ఏరోజన్స్ అని పిలవచ్చు, యూరో గ్రూప్ ఎలిమెంట్స్ అని పిలవచ్చు, ఎందుకంటే ఇవన్నీ స్టేబుల్గా ఉంటాయి ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ క్లాసెస్లో మీకు స్టేబుల్ అండ్ నాన్ స్టేబుల్ గురించి రివ్యూ చేస్తాను ఫ్రెండ్స్. నెక్స్ట్ మనం పీరియడ్స్కి వెళ్తే ఆ పీరియడ్స్కి నేమ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మనం పీరియడ్స్ అనేవి 7 ఉంటాయి ఫ్రెండ్స్. హారిజాంటల్ రోస్ ఆర్ కాల్డ్ పీరియడ్స్ ఫ్రెండ్స్. ఈ 7 పీరియడ్స్ ఫస్ట్ పీరియడ్లో 2 ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సెకండ్ అండ్ థర్డ్ పీరియడ్స్లో 8 ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పీరియడ్స్లో 18 ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇంకా లాస్ట్ 6th and 7thలో 32 ఎలిమెంట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ మీకు ఈ పీరియాడిక్ టేబుల్ని బ్లాక్స్ అనే టైప్లో కూడా డివైడ్ చేశారు. అది నేను మీకు చెప్తున్నాను. ఫస్ట్ మనకు ఉంటాయి SPDF బ్లాక్స్ పేరు SPDF. ఈ SPDFని ఏ ఎలిమెంట్స్ని హోల్డ్ చేస్తాయి అంటే ఎస్ బ్లాక్ ఏమో ఫస్ట్ అండ్ సెకండ్ ఏ గ్రూప్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. పి బ్లాక్ ఏమో బి గ్రూప్ ఎలిమెంట్స్ని హోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. అవే ఇక్కడ మధ్యలో ఉన్నాయి ఈ ఎలిమెంట్స్ని పి బ్లాక్ హోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ మీకు వచ్చే ఈ బ్లాక్ ఈ థర్డ్ ఏ గ్రూప్ నుంచి 8th ఏ గ్రూప్ వరకు ఉన్న ఎలిమెంట్స్ని హోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఎఫ్ బ్లాక్ మ్యాంథనైట్స్ అండ్ యాక్టినైట్స్ని హోల్డ్ చేస్తుంది ఫ్రెండ్స్. వీటిని ఎందుకు సపరేట్గా ఉంచాలంటే ఈ పీరియాడిక్ టేబుల్కి కరెక్ట్ షేప్ రావడానికి 58th ఎలిమెంట్ నుంచి 103rd ఎలిమెంట్ దాకా ఇక్కడ ఎలిమెంట్స్ని హోల్ ఎక్స్టెండ్ రోజులో డివైడ్ చేశారు ఫ్రెండ్స్. నెక్స్ట్ ఈ రోజుకి మన క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం. బాయ్ బాయ్.